మాఘపురాణం 7వ అధ్యాయం. మృగశృంగుని తపస్సు. ఏనుగుకు శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అర్ధాంతరంగా మృతి చెందిన ముగ్గురు స్త్రీలను గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఆ ముగ్గురు కన్యలను ఎట్లాగైనా బ్రతికించాలనే పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్ర తపస్సును చేశాడు. తదేక దీక్షతోనూ నిశ్చల మనస్సుతోనూ ఘోర తపస్సును చేస్తున్న మృగశృంగుని యముడు ప్రత్యక్షమై, వత్స, నీ తపస్సుకు కఠోర దీక్షకు కడు సంతసించితిని. నీ ధ్యానము అమోఘము. ముగ్గురు స్త్రీలను కాపాడాలనే నీ పరోపకార పారాయణతనకు ముగ్ధున్నయ్యాను. మృగశృంగ, ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సును మరెవరూ చేసి ఉండలేదు. నాకెంతయో సంతోషం కలుగుచున్నది. నీకేం వరం కావాలో కోరుకో, నీ కోరికను తప్పక నెరవేర్చుదును అన్నాడు. యమధర్మరాజు పలుకులు విన్న మృగశృంగుడు కన్నులు తెరిచి చూశాడు. ఎదురుగా యమధర్మరాజు శాంత స్వరూపముతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మృగశృంగుడు ముకులిత హస్తుడై నమస్కరించి, మహానుభావ, ఎంతటి ఘోర తపస్సాలుకైనను లభించని మీ దర్శనం భాగ్యం నాకు లభించింది. నేనెంతయో అదృష్టవంతుడిని. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. మహామహులకు సైతం లభ్యం కాని మీ దర్శన భాగ్యం సామాన్యుడనైన నాకు లభించటంతో నేను మిక్కిలి సంతుష్టాంతరంగుడనైతిని. కాని స్వామి, నాదొక కోరిక. అకాల మృత్యువు కలిగిన ఆ ముగ్గురు స్త్రీలను బ్రతికించమని వేడుకుంటున్నాను. ఇందులో కించిత్ స్వార్థం కూడా లేకపోలేదు. ఎందువలనంటే మరణించిన ఆ ముగ్గురు స్త్రీలలోనూ సుశీల నాకు కాబోయే ఇల్లాలు కావటమే. కావున ధర్మయుక్తంగా మీరా ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తి పరచండి స్వామి అని వేడుకున్నాడు. మృగశృంగుని వచనములను విని అతని ధర్మ సూక్ష్మతకు మిక్కిలి సంతసించి, దయార్ద్ర హృదయుడైన యముడు, విప్రోక్తమా, నీ భక్తికి పరోపకారములకు మెచ్చితిని. నీకు శుభం కలుగుగాక అని దీవించి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించాడు. యముడే తలచుకొన్నచో ప్రాణములకు కొదువా? మరణించిన ముగ్గురు కన్యలు మరలా బ్రతికారు. దానికి మృగశృంగుడు సంతృప్తి చెంది, యమధర్మరాజా, నా అభీష్టమును నెరవేర్చి నన్ను ఆనందింపచేశారు. మిమ్ములను పూజించిన వారికి, స్తోత్రము చేసిన వారికి అకాల మరణము సంభవించక సమస్త శుభములు కలుగునట్లు అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు. యమధర్మరాజు కూడా మిగుల ఆనందించి అటులయే అని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు. మాఘపురాణం 7వ అధ్యాయం సమాప్తం.